2600 2640. పార్టిసిపేటెడ్ అయ్యేటప్పుడు అందరూ అన్మ్యూట్ అవ్వండి. ఓకే, కమింగ్ టు ది బ్రేజింగ్ అండ్ సోల్డరింగ్ సేఫ్టీ. చూడండి, ఇది కొద్దిగా క్రిటికల్ గా ఉంటది. ఇమేజెస్, ఇది బ్రేజింగ్ ఇమేజెస్. ఓకే, బ్రేజింగ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్. ఆల్రెడీ గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ సేఫ్టీ చెప్పాను కదా. గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ లో ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ బ్రేజింగ్. ఆ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నది ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ టూ సిమిలర్ మెటల్స్. జాయిన్ చేయడానికి గ్యాస్ వెల్డింగ్ వాడితే, ఈ పర్టికులర్ బ్రేజింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Is brazing is intended for joining two similar metals or dissimilar metals. రెండు dissimilar metals join చేయడానికి brazing process వాడతారు. In soldering, in gas welding, the energy sources are oxygen and ethylene. అంటే in brazing process, the energy sources are oxygen and propane gas or propylene gas or natural gas. ఏదైనా వాడతారు. ఓకే, ఇన్ పర్టికులర్ గా చూడండి, మనకి గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ లో, ఓకే, ఇన్ పర్టికులర్ గా గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ లో ఆ బేస్ మెటల్ మెల్ట్ చేస్తారు. దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ మెటల్ స్ప్లాటర్స్ ఇన్ గ్యాస్ వెల్డింగ్. బట్ బ్రేజింగ్ ప్రాసెస్ వచ్చేసరికి పర్టికులర్ ఎడ్జెస్ మెల్ట్ చేయరు. సో ఈ బేస్ మెటల్ కంటే ఇక్కడ ఈ ఫిల్లర్ రాడ్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దాని మెల్టింగ్ టెంపరేచర్, ఫిల్లర్ రాడ్ యొక్క మెల్టింగ్ టెంపరేచర్ పర్టికులర్ బేస్ మెటల్ కంటే తక్కువగా ఉంటుంది. కాకపోతే పర్టికులర్ బ్రేజింగ్ ద్వారా వచ్చే ఫ్యూమ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఎందువలన? ఫ్లక్సెస్ వాడతాం. ఇది వెల్డింగ్ చేసే ముందు ఇక్కడ చిన్న ఫ్లక్స్ కోటింగ్ లాంటిది వేయాలి. చూడండి, ఇది ఫ్లక్స్ కోటింగ్. ఇది ఒక పేస్ట్ రూపంలోనే ఉండొచ్చు, పౌడర్ రూపంలోనే ఉండొచ్చు. ఈ పర్టికులర్ ఫ్లక్స్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత బ్రేజింగ్ యాక్టివిటీ చేయాలి. అప్పుడే మనకి బ్రేజింగ్ యొక్క టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వై యూ సపోజ్ టు యూజ్ ఫ్లక్స్ కోటింగ్స్ మనకి ఎందుకు వాడతారంటే, ఫ్లక్స్ ఈజ్ యూజ్ టు ప్రొటెక్ట్ ది వెల్డ్ ఏరియా ఫ్రమ్ ది కంటామినేషన్. ఆ బ్రేజింగ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ వెల్డ్ ఏరియా కలుషితం కాకుండా ఈ పర్టికులర్ ఫ్లక్స్ పౌడర్ కానీ ఫ్లక్స్ పేస్ట్ కానీ ఉపయోగపడుతుంది. ఇది బ్రేజింగ్ యొక్క ఫిల్లర్ రాడ్స్. ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ రాడ్స్ రెండు ఒకటే. ఫిల్లర్ రాడ్స్ విల్ హ్యావ్ ఏ డయామీటర్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు వెల్డింగ్ రాడ్ కంటే. ఫిల్లర్ రాడ్ యొక్క డయామీటర్ 2.4 mm డయామీటర్ ఉంటుంది. తర్వాత 1.6 mm డయామీటర్ రాడ్స్ ని ఫిల్లర్ రాడ్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేజింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్. మన గ్యాస్ వెల్డింగ్ లో ఇలాంటి ఫ్లక్స్ కోటింగ్ వేయరు ఆ పర్టికులర్ పోర్షన్ కి. కాకపోతే బ్రేజింగ్ లో మాత్రం ఫ్లక్స్ కోటింగ్ అనేది మ్యాండేటరీగా వేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్, సోల్డరింగ్. సోల్డరింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. చూడండి, పర్టికులర్ ల్యాప్టాప్స్ మీద, సెల్ ఫోన్స్ మీద, మదర్ బోర్డ్స్ మీద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పెట్టడానికి సోల్డరింగ్ మెథడ్ వాడతారు. దీన్ని సోల్డరింగ్ యొక్క ఫిల్లర్ రాడ్ చాలా తక్కువ డయామీటర్ ఉంటుంది. దీన్ని గ్రాడ్యువల్ గా దీని మీద కూడా ఫ్లక్స్ అంటించిన తర్వాత ఫిల్లర్ రాడ్ ఉపయోగిస్తూ మెల్ట్ చేస్తూ చేయాలన్నమాట. ఇట్ ఈస్ అ పర్మనెంట్ కనెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ జాయింట్స్. కంప్యూటర్స్ సిపియు తయారీలో, మదర్ బోర్డ్స్ తయారీలో, సెల్ ఫోన్స్ యొక్క చిప్స్ తయారీలో సోల్డరింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు ఈ సోల్డరింగ్, బ్రేజింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి, వాటి కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది మనం చదువుకుందాం. ఓకే, అందరికి ఒక ఐడియా వచ్చినట్టు ఉంది బ్రేజింగ్ అంటే ఏంటి, సోల్డరింగ్ అంటే ఏంటి అన్నది. కమింగ్ టు ది, చూడండి పాయింట్స్ బాగుంటాయి. డెఫినేషన్ ఆఫ్ బ్రేజింగ్ అంటే,
Brazing is a metal joining process in which two or more metals items are joined together by melting and flowing the filler material in the joints. అంటే రెండు సిమిలర్ మెటల్స్ అయినా రెండు డిసిమిలర్ మెటల్స్ అయినా జాయిన్ చేయడానికి బ్రేజింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఏ రకంగా బ్రేజ్ చేయాలంటే ఈ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ చూడండి ప్లేటు పైపు ఉంది, దీని మీద ఉంచి దీనికి ఫ్లక్స్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత ఈ ఫిల్లర్ రాడ్ దీనికి మెల్ట్ చేసి ఈ రెండు కాంపోనెంట్స్ ని ఒక కాంపోనెంట్ కింద తయారు చేస్తారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బ్రేజింగ్ ఈజ్ అ మెటల్ జాయినింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ మెటల్ ఐటమ్స్ ఆర్ జాయిండ్ టుగెదర్ బై మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఫిల్టర్ మెటీరియల్ టు జాయిన్ దెమ్. The filler metal having a lower melting point than the adjacent material. అంటే బేస్ మెటీరియల్ కంటే ఈ ఫిల్లర్ రాడ్ యొక్క మెల్టింగ్ పాయింట్, మెల్టింగ్ టెంపరేచర్ తక్కువగా ఉండాలి. అంటే చూడండి ఈ పర్టికులర్ మనకి తలక బేస్ మెటల్ కంటే ఈ పైపు ప్లేట్ యొక్క బేస్ మెటల్ యొక్క టెంపరేచర్, మెల్టింగ్ టెంపరేచర్ కంటే ఈ పర్టికులర్ ఫిల్లర్ రాడ్, బ్రేజింగ్ ఫిల్లర్ రాడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి. అప్పుడే ఇది కరిగి మన రెండిటి మధ్య జాయింట్ కింద ఫార్మ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. చూడండి సెకండ్ పాయింట్, బ్రేజింగ్ ఈజ్ యూజ్ టు జాయిన్ మెటీరియల్స్ సచ్ యాజ్ ద డైవర్స్ అప్లికేషన్స్ యాజ్ అ జ్యువెలరీ, హై టెంపరేచర్ సిరామిక్స్, ఆటోమోటివ్ ఇంజన్స్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ కి ఈ బ్రేజింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే బ్రేజింగ్ ప్రాసెస్ విల్ హ్యావ్ ఎ డైవర్స్ అప్లికేషన్స్, అంటే వైవిధ్యమైన అనువర్తనాలకి మనకి బ్రేజింగ్ ఉపయోగపడుతుంది. బంగారాన్ని వెల్డింగ్ జాయిన్ చేయడానికి, హై టెంపరేచర్ సిరామిక్స్, సిరామిక్స్ అంటే ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు కట్ ది స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్స్. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ ని కట్ చేయడానికి ఈ సిరామిక్ టూల్స్ వాడతారు. వీటిని వెల్డింగ్ చేయడం కూడా బ్రేజింగ్ ద్వారా చేయొచ్చు. తర్వాత ఆటోమోటివ్ ఇంజన్స్, ఆటోమోటివ్ ఇంజన్స్ అంటే చూడండి లారీ ఇంజన్స్, ట్రాక్టర్ ఇంజన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి క్యాస్ట్ ఐరన్ తోటి తయారవుతాయి. అవి తయారైనప్పుడు సారీ కొంతసేపు ఉండండి, విండ్ ఎక్కువగా వస్తుంది, నేను తలుపేస్తాను, కర్టెన్ వచ్చేస్తుంది మీదకి. చూడండి, the brazing is used to join a material such as a diverse application, jewelry, high temperature ceramics, ఆటోమోటివ్ ఇంజన్స్ అంటే ట్రాక్టర్ ఇంజన్, లారీ ఇంజన్స్ ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ తోటి తయారు చేస్తే దీన్ని వెల్డింగ్ చేయడానికి బ్రేజింగ్ ఉపయోగపడుతుంది. జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో బ్రేజింగ్ అనేది వాడతారు. సో బ్రేజింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ దాన్ గ్యాస్ వెల్డింగ్ బికాస్ ద ఫ్యూమ్స్ అనేవి అత్యంత ప్రమాదకరమైన ఉన్నాయి ఇందులో. చూడండి చూడండి బ్రేజింగ్ సేఫ్టీ టిప్స్. బ్రేజింగ్ సేఫ్టీ టిప్స్ ఏంటి, మొత్తం మనకి 4 ఇచ్చాను, ఈ 4 జాగ్రత్తగా రాయండి. ఇన్ బ్రేజింగ్ దెర్ ఈస్ ఆల్వేస్ పాసిబిలిటీ ఆఫ్ డేంజరస్ ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ది బేస్ మెటల్ కోటింగ్ ఇన్ జింక్, కాడ్మియం బేరింగ్ ఫిల్టర్స్. అంటే ఇవి డిఫరెంట్ ఎల్లాయ్ మెటల్స్ ని జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీంట్లో జింక్, కాడ్మియం బేరింగ్ ఫిల్లర్ రాడ్స్ కూడా ఉంటాయి. అవి వెల్డింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి టాక్సిక్ ఫ్యూమ్స్ వస్తాయి అనమాట. అండ్ ఫ్రమ్ ది ఫ్లోరైడ్స్ ఇన్ ది ఫ్లక్సెస్, దాని మీద ఫ్లక్స్ కోటింగ్ వేస్తాం కాబట్టి ఇలాంటి ఫ్లక్స్ కూడా ఈ కోటింగ్ మీద ఫ్లక్సెస్ ద్వారా కూడా మనకి ఏంటి ఈ పర్టికులర్ చూడండి, ఈ పర్టికులర్ ఫ్లక్స్ ద్వారా కూడా, ఈ పర్టికులర్ ఫ్లక్స్ నుంచి వచ్చే ఫ్లోరైడ్స్ ద్వారా కూడా మనకి ప్రమాదకరమైన ఫ్లోరైడ్స్ వస్తాయి అనమాట. ఫ్లోరైడ్స్ అంటే టాక్సిక్ ఫ్యూమ్స్, వన్ ఆఫ్ ది టాక్సిక్ ఫ్యూమ్స్ రాసుకోవచ్చు. ది ఫాలోయింగ్ వెల్ టెస్టెడ్ ప్రికాషన్స్ షుడ్ బి ఫాలోడ్ టు గార్డ్ ఎగ్నెస్ట్ ఎనీ హజార్డ్ ఫ్రమ్ దిస్ ఫ్యూమ్స్. అంటే ఈ క్రింద పేర్కొన్న సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయ్యారంటే సమ్ ఎక్స్టెంట్ బ్రేజింగ్ చేస్తున్నప్పుడు హెల్త్ హజార్డ్స్, సేఫ్టీ హజార్డ్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఫస్ట్ ఏంటి మనకి, ఫస్ట్ వెంటిలేట్ ది కన్ఫైన్డ్ స్పేస్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో దూరి బ్రేజింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి,
ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలంటే మనకి యూజ్ వెంటిలేటింగ్ ఫ్యాన్స్ అండ్ ఎగ్జాస్ట్ హుడ్స్ టు క్యారీ ఆల్ ఫ్యూమ్స్ అండ్ గ్యాసెస్ అవే ఫ్రమ్ ది వర్క్ అండ్ ఎయిర్ సప్లైడ్ రెస్పిరేటర్ ఇస్ రిక్వైర్డ్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో దూరి బ్రేజింగ్ యాక్టివిటీస్ చేయాలంటే కంపల్సరీగా ఎయిర్ సప్లైడ్ రెస్పిరేటర్ స్కాబా ఎక్విప్మెంట్ కానీ ఎయిర్లైన్ రెస్పిరేటర్ కానీ వేసుకోవాలి. ఆ బ్రేజింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ కి ఒక ఎగ్జాస్ట్ అవుట్లెట్ వెంటిలేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేసి ఆ ప్రమాదకరమైన గ్యాసెస్ అన్ని బయటకు వదిలేటట్టు చూడాలి అని అంటున్నాడు. ఇప్పుడు కన్ఫైన్డ్ స్పేస్ లో బ్రేజింగ్ చేస్తున్నప్పుడు క్లీన్ ద బేస్ మెటల్ థరోలీ. ఫస్ట్ ఇలా జాయిన్ చేసే ముందు ఈ పర్టికులర్ ఉంది కదా మనకి బేస్ మెటల్, దీన్ని ప్రాపర్ గా క్లీన్ చేయాలి మనకి ఏ రకమైన కంటామినేషన్ లేకుండా. ఓకే, రైట్. Clean the base metal thoroughly. A surface contaminant of unknown composition on base metal may add to fumes more hazards that may occur to rapid breakdown of the flux, the leading to the overheating and fuming. ఆ పర్టికులర్ సర్ఫేస్ కంటామినేషన్ జాయింట్ అయ్యే దగ్గర ఫ్లక్స్ పౌడర్ వేస్తాం కాబట్టి అది ఏదైనా ఫిల్లర్ రాడ్ తోటి చేస్తున్నప్పుడు అది ఎక్కువగా వేయడం వల్ల మాటికి ఆగిపోవడం రావడం ఆగిపోవడం రావడం లాంటిది వస్తూ ఉంటాయి అనమాట. ఫ్లక్స్ అనేది కట్ అయిపోతూ ఉంటది. కమింగ్ టు ది నెంబర్ 3, యూజ్ సఫిషియంట్ ఫ్లక్స్. చూడండి ఈ పర్టికులర్ ఫ్లక్స్ మెటీరియల్ ఉంది కదా, ఇది ఫ్లక్స్ మెటీరియల్స్ ఆ పర్టికులర్ జాయింట్స్ దగ్గర ఈ పర్టికులర్ ఫ్లక్స్ పౌడర్ వేస్తారు. ఇది మంచి సేఫ్టీ డేటా షీట్స్ అనుగుణంగా ఫ్లక్స్ మెటీరియల్ అనేది అప్లై చేయాలి. అంటే సరిపడేటంత ఫ్లక్స్ వెయ్యాలి. ఫ్లక్స్ ప్రొటెక్ట్ ద బేస్ మెటల్ అండ్ ఫిల్లర్ మెటల్ డ్యూరింగ్ హీటింగ్ సైకిల్. అంటే ఫ్లక్స్ అప్లై చేయడం తర్వాత మనం బ్రేజింగ్ ఆపరేషన్ చేస్తే అది ఫిల్లర్ మెటల్ బేస్ మెటల్ ని కాపాడుతుంది అనమాట. ఓకే, ఫుల్ ఫ్లక్స్ కవరేజ్ రిడ్యూస్ ద ఫ్యూమింగ్. అంటే ఫ్లక్స్ జాగ్రత్తగా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరమైన పొగలు రాకుండా కూడా కాపాడుతుంది. Also consult your safety data sheets the regarding specific hazards associated with brazing flux. అంటే ఆ పర్టికులర్ ఫ్లక్స్ అప్లై చేసే ముందు ఆ ఫ్లక్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ క్లియర్ గా చదివి ఏ రకమైన ప్రమాదకరము లేని ఫ్లక్స్ ను మాత్రమే ఆ కోటింగ్స్ మీద అప్లై చేసేటట్టు ఉండాలి. సో ఆ ఫ్లక్స్ అప్లై చేసే ముందు దానికి సంబంధించిన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కానీ సేఫ్టీ డేటా షీట్స్ కానీ చదివి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఫ్లక్స్ ని అప్లై చేయాలని అంటున్నాడు. తర్వాత హీట్ ద మెటల్స్ బ్రాడ్లీ. చూడండి, హీట్ ద బేస్ మెటల్స్ బ్రాడ్లీ అండ్ యూనిఫార్మ్లీ. ఫస్ట్ బేస్ మెటల్ హీట్ చేసేటట్టు ఉండాలి. ఇంటెన్స్ లోకలైజ్డ్ హీటింగ్ యూజింగ్ ఫ్లక్సెస్ ఇంక్రీజ్ డ్యూరింగ్ డేంజర్ ఆఫ్ ఫ్యూమింగ్. అంటే తక్కువగా చవకగా వస్తున్నాయి కదా అని చెప్పి లోకల్ ఫ్లక్సెస్ పనికిరాని ఫ్లక్సెస్ తక్కువ ఖరీదులో వస్తున్నాయని చెప్పి ఆ పర్టికులర్ ఫ్లక్స్ పౌడర్ కానీ అప్లై చేసి బ్రేజింగ్ చేసామనుకో చాలా ప్రమాదకరమైన పొగలు వస్తాయన్నమాట. ద మెయిన్ యూజ్ ఆఫ్ ఫ్లక్స్ ఆ ఫ్యూమింగ్ రాకుండా రావడానికే అవి కాపాడుతాయి. సో ఫ్లక్సెస్ షుడ్ బి ఏ మంచి మెటీరియల్ అయి ఉండాలి, కాంపిటేటివ్ మెటీరియల్ అయి ఉండాలి, అండ్ దానికి సరిపడా మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ సంబంధించిన ఫ్లక్స్ కోటింగ్స్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇంటెన్స్డ్ లోకలైజ్ హీటింగ్ యూజెస్ ఫ్లక్స్ ఇంక్రీజెస్ డేంజర్ ఆఫ్ ఫ్యూమ్స్. అంటే ఫ్లక్స్ కోటింగ్ సరిగ్గా అప్లై చేయకపోతే బ్రేజింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన పొగలు వస్తాయంటున్నాడు. అప్లై హీట్ ఓన్లీ బేస్ మెటల్ నాట్ ఆన్ ఫిల్లర్ మెటల్. అంటే జాయినింగ్ చేస్తున్నప్పుడు హీట్ అనేది బేస్ మెటల్ మీద అప్లై చేయాలి, ఫిల్లర్ రాడ్ మీద అప్లై చేయకూడదు అని అంటున్నాడు. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికీను. ఇది మనకు బ్రేజింగ్ సేఫ్టీ టిప్స్. తర్వాత సోల్డరింగ్. చూడండి, సోల్డరింగ్ అంటే ఇది రెండోది. ఇది సోల్డరింగ్ గన్, ఇది ఫిల్లర్ రాడ్. దీనికి కూడా ఫ్లక్స్ మెటీరియల్ అప్లై చేసిన తర్వాత సోల్డరింగ్ చేయాలి. ఓకే, ఇది ఫ్లక్స్ మెటీరియల్ అంటే ఇదిగో ఇది ఉంది కదా, ఇది పౌడర్ రూపంలో అయినా ఉండొచ్చు లేకపోతే పేస్ట్ రూపంలో అయినా ఉండొచ్చు. బ్రేజింగ్ కి మ్యాండేటరీగా ఫ్లక్స్ కోటింగ్ అప్లై చేయాలి. ఫ్లక్స్ కోటింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది జాయింట్ ఫ్రమ్ ది కంటామినేషన్ అవ్వకుండా కాపాడుతుంది, యాజ్ వెల్ యాజ్ ప్రమాదకరమైన ఫ్యూమ్స్ బ్రేజింగ్ చేస్తున్నప్పుడు
రిలీజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఓకే, కమింగ్ టు ది మనం సోల్డరింగ్ అంటే ఏంటి? సోల్డరింగ్ ఈజ్ అ జాయినింగ్ ప్రాసెస్ యూజ్ టు జాయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ టుగెదర్ బై మెల్టింగ్ సోల్డర్స్. జనరల్ గా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో అందులో మనకి పిఎన్ జంక్షన్స్ ఉంటాయి కదా, సెమీ కండక్టర్ డివైజెస్ ని జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సోల్డర్ ఈజ్ అ మెటల్ ఆర్ ఎల్లాయ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ టిన్ ఆర్ లెడ్. ఇది ఉంటుంది కదా పర్టికులర్ సోల్డర్. ఈ సోల్డర్ ఇది మెటల్ అయినా అయి ఉండొచ్చు, ఎల్లో అయినా అయి ఉండొచ్చు. మెటల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటల్ అండ్ ఎల్లో అంటే, మెటల్ అంటే ఒకే మెటీరియల్ తోటి తయారు చేస్తారు. ఎల్లో అంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్స్ ఇస్ నథింగ్ బట్ ఎల్లో. సో ఇది ఈ పర్టికులర్ సోల్డర్ అనేది మెటల్ తోటైనా తయారు చేయొచ్చు, ఎల్లో తోటైనా తయారు చేయొచ్చు. జనరల్ గా టిన్ను లెడ్ ఉపయోగిస్తారు. దీస్ ఆర్ ది ఎల్లాయిస్ విచ్ ఈస్ మెల్టెడ్ యూజింగ్ ఎ హాట్ ఐరన్. దాన్ని మెల్ట్ చేసేయాలి. దేని ద్వారా? హాట్ ఐరన్ గన్ ద్వారా, మన సోల్డరింగ్ యొక్క హాట్ టార్చ్ ద్వారా ఆ పర్టికులర్ ఉంది కదా సోల్డర్ ని మెల్ట్ చేస్తారు అనమాట. సోల్డరింగ్ ఈజ్ యూజ్ టు ఫార్మ్ ఏ పర్మనెంట్ కనెక్షన్ బిట్వీన్ ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పర్మనెంట్ కనెక్షన్ కోసం సోల్డరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, కమింగ్ టు ది కొన్ని సోల్డరింగ్ సేఫ్టీ టిప్స్ ఏంటి? కీప్ సోల్డర్ ఐరన్ ఏవే ఆన్ ది స్టాండ్. అంటే సోల్డరింగ్ అయిన తర్వాత దాన్ని దూరంగా స్టాండ్ మీద పెట్టాలి. రెండోది, ఆల్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ఎర్తింగ్. ఇందులో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాడతారు కదా, వాటికి కంపల్సరిగా ఎర్తింగ్ ఇవ్వాలి. అంటే సోల్డర్ అనేది ఎలక్ట్రిక్ పవర్ తోటి ఆపరేట్ అవుతుంది, పర్టికులర్ సోల్డర్ గన్ అన్నది. సమ్ టైమ్స్ ఎమిషన్ ఆఫ్ స్మోక్ డ్యూరింగ్ సోల్డరింగ్ ఆపరేషన్ మే బి పాయిజనస్ డ్యూ టు ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లక్స్. అంటే దీనికి కూడా ఫ్లక్స్ కోటింగ్ అప్లై చేస్తాం కాబట్టి ఆ జాయింట్స్ దగ్గర తక్కువ మోతాదులో అప్లై చేస్తాం. ఆ పర్టికులర్ ఫ్లక్స్ వల్ల కూడా పాయిజనస్ ఫ్యూమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఫ్లక్స్ అనేది మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలన్నమాట. ఆపరేటర్ షుడ్ హ్యావ్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది సేమ్. అంటే ఏదైనా ఫ్యూమ్స్ వస్తే కంపల్సరీగా ఆపరేటర్ అనేది మన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకోవాలి. చూడండి, ఫ్లక్స్ షుడ్ బి అప్లైడ్ గ్రాడ్యువల్లీ వెన్ సోల్డరింగ్. ఫస్ట్ కొద్దిగా ఫ్లక్స్ అప్లై చేసి సోల్డరింగ్ చేయాలి, మళ్ళీ తర్వాత ఫ్లక్స్ అప్లై చేసి సోల్డరింగ్ చేయాలి. అలా గ్రాడ్యువల్ గా చేస్తే ఏ రకమైన ప్రమాదం జరగదు. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, వెల్ డైల్యూటింగ్ హైడ్రోక్లోరిక్ హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. వాటర్ షుడ్ నాట్ బి యాడెడ్ టు ది హైడ్రోక్లోరిక్ యాసిడ్ బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ షుడ్ బి మిక్స్డ్ ఇన్ టు ఏ వాటర్ డ్రాప్ బై డ్రాప్ టు అవాయిడ్ యాక్సిడెంట్. ఈ పాయింట్ ఏదో ఉంది, మీరు చదివేయండి యాసిడ్స్ గా. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటర్ లో కలపకూడదు, వాటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కలపాలి అని అంటున్నాడు పర్టికులర్ టాస్క్ చేస్తున్నప్పుడు. మనకి వేర్ నెససరీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వెల్ పెర్ఫార్మింగ్ సోల్డరింగ్ ఆపరేషన్స్. సోల్డరింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మనకు వేసుకోమంటున్నారు. అయిపోయింది టాపిక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? దిస్ ఈస్ అ సోల్డరింగ్ ఇమేజెస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అంటే మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్స్ ఇవి. తర్వాత ఇది ఫ్లక్స్. కంపల్సరీగా సోల్డరింగ్ బ్రేజింగ్ చేస్తున్నప్పుడు ఫ్లక్స్ కోటింగ్ అనేది వేయాలి, ఎక్కడ? పర్టికులర్ మన వెల్డ్ అవుతున్న ఏరియా దగ్గర, లేకపోతే ప్రమాదకరం. ఇది సోల్డర్ యొక్క ఫిల్లర్ రాడ్. ఇది మన బ్రేజింగ్ యొక్క ఫిల్లర్ రాడ్. ఇది సోల్డర్ యొక్క ఫిల్లర్ రాడ్. చూడండి, సోల్డర్ యొక్క ఫిల్లర్ రాడ్ చాలా సన్నగా ఉంది. ఓకే, ఇది సోల్డరింగ్ గన్. ఇది మనకి ఎలక్ట్రిక్ పవర్ తోటి ఆపరేట్ అవుతూ ఉంటది. రైట్, ఇది కొద్దిగా అంటే మీకు ఫస్ట్ ఎక్విప్మెంట్ గురించి బ్రీఫ్ గా డిస్కషన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే హజార్డ్స్ మీకు తెలుస్తాయి. అసలు బ్రేజింగ్ అంటే ఏంటో తెలియకుండా దాని హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ ఏం చదువుతారు? అందుకనే పర్టికులర్ ఎక్విప్మెంట్ గురించి బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ ఇస్తే సమ్ ఎక్స్టెంట్ మీకు అర్థం అవుతుందని నా బాధ. లేకపోతే ఇవన్నీ చెప్పాల్సిన, ఈ పర్టికులర్ ఇమేజెస్ అవన్నీ పెట్టాల్సిన నాకు అవసరం లేదు. ఓకే, చూడండి, ఇది బ్రేజింగ్ ఇమేజెస్. ఇదిలో 2 సిమిలర్ మెటల్స్ కానీ 2 డిసిమిలర్ మెటల్స్ కానీ జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్రేజింగ్. జనరల్ గా డైవర్స్ అప్లికేషన్స్,
వైవిధ్యపరమైన అనువర్తనాలకి ఈ బ్రేజింగ్ అనేది వాడతారు. ముందు బ్రేజింగ్ చేసే ముందు మెటల్ని టోటల్గా యూనిఫార్మ్గా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఆ జాయింట్ దగ్గర ఫ్లక్స్ కోటింగ్ వేయాలి. తర్వాత బ్రేజింగ్ పట్టుకొచ్చి ఆ బేస్ మెటల్ని హీట్ చేస్తూ ఫ్లక్స్ని, ఇది ఉంది కదా ఫిల్లర్ రాడ్ని, దాంట్లో పెట్టాలన్నమాట. కొద్ది కొద్దిగా ఆ రకంగా మనకి జాయింట్ ఫార్మ్ అవుతుంది. కావాలంటే యూట్యూబ్ వీడియో చూసుకోండి. ఓకే, రైట్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సరే, ఇంకోసారి చెప్పడానికి చూద్దాం. సార్ ఇప్పుడు ఇప్పుడు చూడండి, IS 103లో ఈ టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. పర్మిటివ్ వర్క్ సిస్టమ్ చెప్పేశాను. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ స్టార్టింగ్ లో ఎప్పుడో చెప్పాను. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో చూడండి మనకి ఏముంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ప్లస్ నాయిస్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిఫ్లెక్షన్, అవన్నీ ఉంటాయి. అందులో IS 103లో మనకి సాయిల్ పొల్యూషన్ గురించి అడుగుతాడు. IS 101లో గ్లోబల్ వార్మింగ్ గురించి అడుగుతాడు. IS 102లో నాయిస్ పొల్యూషన్ గురించి అడుగుతాడు. IS 105లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ గురించి అడుగుతాడు ఇన్ డెప్త్ గా. తర్వాత బాయిలర్ సేఫ్టీకి వచ్చేసరికి బాయిలర్ కాంపోనెంట్స్, బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్, బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ చెప్పేశాను. తర్వాత ఫోర్త్ హజార్డ్స్ అసోసియేటెడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో షుగర్ ఇండస్ట్రీ చెప్పాను. ఆగ్రో ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి చెప్పాను. తర్వాత హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ లోడింగ్ డాక్స్, ఇందాకే చెప్పాను. మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ చెప్పాను. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చెప్పాను. ఇందులో టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అడుగుతాడు. రెండో క్వశ్చన్ హజార్డ్స్ అసోసియేటెడ్ బీయింగ్ ఎ వెల్డర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. ఇవాళే సోల్డరింగ్, బ్రేజింగ్ గురించి చెప్పాను, ఇంపార్టెంట్ ఇది కూడా. సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఇన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్ ఇండస్ట్రీస్, ఇది చెప్పాలి. ఇది పీపీటీ తయారు చేసి చెప్తాను, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ, ఇది IS 105లో ఉంటుంది, అప్పుడు చెప్తాను క్లియర్ గా. కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ రూల్స్ 2016 అన్నది. తర్వాత లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి చెప్పాను. RO వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. తర్వాత ల్యాడర్ సేఫ్టీ గురించి కూడా చెప్పాను. తర్వాత చెక్ లిస్ట్ పాయింట్స్ ఇన్ స్కఫోల్డింగ్ సేఫ్టీ, స్కఫోల్డింగ్ సేఫ్టీ కూడా చెప్పాను. తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది క్లీనర్ టెక్నాలజీస్, అంటే కాన్సెప్ట్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీ మొన్నే చెప్పాను సాటర్డే. సేఫ్టీ టిప్స్ ఇన్ కార్గో హ్యాండ్లింగ్. తర్వాత సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఎట్ కన్స్ట్రక్షన్ సైట్, ఇది మనకి కన్స్ట్రక్షన్ సేఫ్టీ వచ్చినప్పుడు చెప్తాను ఈ టాపిక్. తర్వాత టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫర్నేసెస్, హజార్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ వెల్ వర్కింగ్ విత్ ఫర్నేస్, ఈ టాపిక్ కూడా చెప్పాలి. ఇది 18వ టాపిక్ కూడా చెప్పాను. కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్సెస్ హజార్డస్ టు హెల్త్. సో మీరు ఈ పర్టికులర్ 18 టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంత టఫ్ గా రాని, యాజ్ పర్ ఎస్ఏ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8కి అవుట్ ఆఫ్ 5 ఈజీగా అప్లై చేయగలరు. మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇడు పిచ్చోడు ఒకటి గీతలు గీయడం. రైట్. తర్వాత చూడండి, ఆ, ఆ, ఇది సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఎట్ కన్స్ట్రక్షన్ సైడ్. ఇవి ఈ 18 టాపిక్స్ జాగ్రత్తగా చదువుకోవడం ట్రై చేయండి. తర్వాత IS 104, అంటే రేపటి నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తాను. ఇందులో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ చాలా ఉన్నాయి. లాక్అవుట్, ట్యాగ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ కూడా చెప్పాను. అందులో జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, అది ఇంపార్టెంట్. థర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ లాస్ కంట్రోల్, ఇది కూడా చెప్పేశాను. హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్, ఇది కూడా చెప్పేశాను. హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ, ఈ 5th టాపిక్ ఒకటి చెప్పలేదు, చెప్తాను.
తర్వాత వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఆర్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్, ఈ టాపిక్ కూడా అయిపోయింది. యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, ఈ టాపిక్ కూడా చెప్పేశాను. సేఫ్టీ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ కూడా అయిపోయింది. 9వ టాపిక్ అవ్వలేదు. ఫాల్ట్ రీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్, ఇది ప్రొడక్ట్ యొక్క ఫీల్డ్ ఫెయిల్యూర్ టెక్నిక్ కొద్దిగా టిపికల్ గా ఉంటది. అంటే అంటే డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తుంటారు అనమాట. వాళ్ళ ఒపీనియన్స్ అంతా సిలబస్ లో యాడ్ చేస్తారు. ఇది ఒక క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్ టెక్నిక్, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కంట్రోల్ గురించి ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్ రిపోర్టు, ఇన్సిడెంట్ రీకాల్ టెక్నిక్ అండ్ క్రిటికల్ టెక్నిక్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ది హజార్డ్ ఎవాల్యూషన్ అండ్ హజార్డ్ కంట్రోల్. తర్వాత మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ సిస్టమ్, ఇది ఇంపార్టెంట్, ఎంఏహెచ్ రూల్స్. తర్వాత యాక్సిడెంట్ కాజేషన్ మోడల్స్, తర్వాత యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్, తర్వాత సేఫ్టీ రిపోర్ట్స్. ఓకే. తర్వాత ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్, ఇది ఒకటి ఉంటుంది. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఏబిసి రేటింగ్ సిస్టమ్ ఆఫ్ వర్క్, ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత మనకి డిజేబుల్మెంట్, ఇట్స్ టైప్స్ అండ్ దర్ కాంపన్సేషన్ బెనిఫిట్స్, అంటే వైకల్యాలు ఎన్ని రకాలు, దాని యొక్క పరిహారం ఏ రకంగా ఇవ్వాలన్నది ఈ టాపిక్ లో ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ ఓవర్ సైట్, మేనేజ్మెంట్ ఓవర్ సైట్ రివ్యూ టెక్నిక్, దీన్ని మాట్ అని అంటారు. ఇది ఒక క్వాలిటీ కంట్రోల్ ఇవాల్యుయేషన్ టెక్నిక్. ఇందులో మీకు క్రిటికల్ గా ఉండేవి ఫాల్టరీ అనాలిసిస్, ఈవెంటరీ అనాలిసిస్, ఇదొక కాన్సెప్ట్ కొద్దిగా కష్టం తెలుసుకోవడం. తర్వాత మేనేజ్మెంట్ ఓవర్ సైట్ రివ్యూ టెక్నిక్, ఇదొక రకమైన కాన్సెప్ట్. తర్వాత ఇన్సిడెంట్ రీకాల్ టెక్నిక్ అండ్ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్, ఇది ఒక కాన్సెప్ట్, కొత్తగా ఉంటాయి అనమాట. సో ఇందులో మీరు ఓన్ గా రాయలేరు. సో కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అంతా చదివి అర్థం చేసుకొని బై హార్ట్ చేస్తూ రాయాలి. మిగిలినవన్నీ పర్వాలేదు, వద్దా. రైట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక IS-104 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి నుంచి. ఇందులో అయిపోయిన టాపిక్లు మరి చెప్పదలుచుకోలేదు, అవ్వని టాపిక్లు మాత్రం చెప్తాను. ఓకే. రైట్. తర్వాత IS-105 స్టార్ట్ చేస్తాను. IS-105 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి టాపిక్ డీటెయిల్ గా చెప్తాను. అమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సోల్డరింగ్ బ్రేజింగ్ గురించి. ఇది ఫ్లక్స్ పౌడర్, ఇది ఫ్లక్స్ పౌడర్ లేకపోతే పేస్ట్ లాంటిదైనా ఆ జాయింట్ దగ్గర వీటిని వెయ్యాలి. వేసినప్పుడే అది ఆ పర్టికులర్ వెల్డ్ ఏరియా కంటామినేషన్ అవ్వకుండా, ప్రమాదకరమైన ఫ్యూమ్స్ రాకుండా బ్రేజింగ్ చేస్తున్నప్పుడు ఆ వర్కర్ కాపాడబడతాడు. ఇది మంచి క్వాలిటీ ఫ్లక్స్ మెటీరియల్ వేయాలి. పనికిరాని లోకలైజ్డ్ ఫ్లక్స్ మెటీరియల్ వాడారనుకోండి, దాని ద్వారా ఇంకా ప్రమాదాలు జరుగుతాయి. ఓకే. ఇది ఏంటంటే బ్రేజింగ్ ఫిల్లర్ రాడ్, ఇది బ్రేజింగ్ ప్రాసెస్. Brazing is intended for joining two similar or dissimilar metals, where gas welding is intended for joining two similar metals only. In brazing, ఎనర్జీ అప్లికేషన్ కి ఎనర్జీ సోర్సెస్ ఏంటి, ఆక్సిజన్ సిలిండర్, లేకపోతే న్యాచురల్ గ్యాస్ సిలిండర్, ప్రొపేన్ గ్యాస్ సిలిండర్, ప్రొపలైన్, రెండు కాంబినేషన్ వాడతారు. గ్యాస్ వెల్డింగ్ కి ఆక్సిజన్ ఎస్టిన్ సిలిండర్ కాంబినేషన్ వాడతారు. ఓకే. సోల్డరింగ్ కి ఏ రకమైన సిలిండర్స్ వాడరు. ఇది ఓన్లీ సోల్డరింగ్ గన్, ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ద్వారా ఇది హీట్ అవుతూ ఉంటది. ఓకే. ఇది సోల్డరింగ్ గన్, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ తోటి హీట్ ఎక్కిన తర్వాత టిప్ ఇక్కడ ఫ్లక్స్ అప్లై చేసి ఈ తాలూకా సోల్డరింగ్ యొక్క ఫిల్లర్ రాడ్ ని రౌండ్ గా అప్లై చేస్తారు దీని మీద. ఓకే. ఆకాష్, ఆకాష్, అన్మ్యూట్ అవ్వట్లేదు.
Mr. Velu. Mr. Velu. Okay. Hello, sir. How is the topic? Are you able to apply an examination? Sir, brazing and pillar rod, sir. Brazing. Yeah. This is a brazing filler rod. Yes, sir. Brazing filler rod. Okay. Okay. So what is your doubt? Will you please explain clearly? The brazing filler rod will have a low melting point than the base metal. Whenever you are doing brazing operation, first of all, just you have to apply the flux coating at the welding area. After applying flux coating, just you have to do the brazing operation. Okay. Otherwise, if you have any doubt, please check in YouTube video. You will clearly understood. Okay, that brazing operation. Brazing operation is different and soldering operation is different. Coming to the brazing safety tips, first point, ventilate the confined area. So you are not supposed to work inside the confined space. Whenever any safety precautions are to be taken, coming to the clean the base metal thoroughly, because that base metal will have contaminants. So you have to remove that contaminants from the base metal. అంటే రస్ట్ లాంటిది ఏదైనా ఉంటే డీకంపోజ్ మెటీరియల్ పెయింటింగ్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేయాలి. యూజ్ సఫిషియంట్ ఫ్లక్స్, మంచి క్వాలిటీ ఉన్న ఫ్లక్స్ మెటీరియల్ వాడాలి. ఇలాంటిది అర్థమైందా? లోకల్ గా చౌకగా దొరుకుతున్నాయని కాదు, కానీ లోకల్ గా ఫ్లెక్స్లు పట్టుకొస్తే దాని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. సో పర్టికులర్ ఫ్లెక్స్ కి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఉంటాయి, అవి చదివి ఆ ఫ్లక్స్ కోటింగ్ అప్లై చేయాలి. హీట్ ద మెటల్స్ బ్రాడ్లీ. నెక్స్ట్ మనకి సోల్డరింగ్ వచ్చేసరికి ఇది కంపల్సరీగా కీప్ సోల్డర్ ఐరన్ ఆల్వేస్ ఆన్ ఇట్స్ స్టాండ్. ఆల్ సేఫ్టీ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎర్తింగ్. అంటే సేఫ్టీ గన్స్ ఎలక్ట్రికల్ పవర్ తోటి ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆ ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ ప్రాపర్ గా ఎర్తింగ్ అయి ఉండాలి. సమ్ టైమ్స్ ఎమిషన్ ఆఫ్ స్మోక్ డ్యూరింగ్ స్మోల్డరింగ్ ఆపరేషన్ మే బి పాయిజనస్ డ్యూ టు ది పర్టికులర్ టైప్ ఆఫ్ ఫ్లక్స్. అంటే పనికిరాని ఫ్లక్స్, చెత్త క్వాలిటీ ఫ్లక్స్ అప్లై చేశారనుకోండి, ఆ ఫ్లక్స్ వల్ల భయంకరమైన ఫ్యూమ్స్ వస్తాయి. సో ఫ్లక్స్ కోటింగ్ ఎప్పుడు మంచి క్వాలిటీ ఉండాలి అని అంటున్నాడు. ఆపరేటర్ షుడ్ హ్యావ్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది సేమ్. ఫ్లక్స్ షుడ్ బి అప్లైడ్ గ్రాడ్యువల్లీ వెల్ సోల్డరింగ్. అంటే కొద్దిగా ఫ్లక్స్ అప్లై చేసి సోల్డరింగ్ చేయాలి, కొద్దిగా ఫ్లక్స్ అప్లై చేసి సోల్డరింగ్ చేయాలి. ఆ రకంగా while diluting hydrochloric acid, water should not be added to the hydrochloric acid, but hydrochloric acid should be mixed into the water drop by drop to avoid accident. ఈ పాయింట్ ఏదో ఉంది, మీరు చదవండి. తర్వాత వేర్ నెససరీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అంటే మెయిన్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకొని ఈ పర్టికులర్ సోల్డరింగ్ యాక్టివిటీ అనేది చెయ్యాలని అంటున్నాడు. దీస్ ఆర్ ది IS 103 రిలేటెడ్ టాపిక్. కమింగ్ నెక్స్ట్ చెప్పబోయేవి IS 104 రిలేటెడ్ టాపిక్స్. ఓకే, రైట్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. Good night. Tomorrow we Good night, will sir. meet with another fresh 2 topics in IS 104. Okay, right. Okay, sir.